రామాపురం అనే గ్రామంలో భక్షకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అప్పుడప్పుడు ఊరు మీదకు వచ్చి అందరినీ పరుగులెత్తించేవాడు. రాత్రుళ్ళు వచ్చి గట్టిగా అరిచేవాడు. తినేస్తా, అందరినీ తినేస్తా అని అరిచేవాడు. అందరూ పిల్లలు పెద్దలు గబగబా లోపలికి పరిగెత్తేవాళ్ళు. రాత్రుళ్ళు అయ్యిందంటే అందరూ తలుపులు కిటికీలు గట్టిగా వేసుకొని లోపల బిక్కు బిక్కుమంటూ ఉండేవాళ్ళు. పిల్లలకైతే పగలు కూడా భయం వేసేది. ఆ రాక్షసుడంటే మరీ భయంగా ఉండేది. అయితే ఆ ఊళ్ళో సరిత గోపి అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ తెలివైన పిల్లలు, ధైర్యం ఉన్నవాళ్ళు. ఒకరోజు రాత్రి రాక్షసుడు వెళ్ళే మార్గంలో ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నారు. రాక్షసుడు రోజులాగా గ్రామం అంతా తిరిగి అరుచుకుంటూ తినేస్తా అని అరుచుకుంటూ వెళ్ళాడు. అరిచిన తర్వాత ఊరి బయట ఉన్న ఆ చెట్టు వైపుకు వెళ్ళాడు. అప్పుడు గోపి సరిత తెల్లటి దుప్పట్లు వేసుకొని ఒకేసారి అని అరిచారు. అంతే, రాక్షసుడికి అమ్మో ఏంటిది అని చెప్పి ఇలా సగం చెట్టు వైపు చూశాడు, మొత్తం చూడకుండా. అంతే, అక్కడ రెండు తెల్లటి ఆకారాలు కనవండి. ఓరి బాబోయ్ పిశాచాలే అంటే అన్నాడు. అయితే అప్పుడు ఆ రెండు పిశాచాలు నేను తింటా అంటే లేదు లేదు, బొద్దుగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, నేను తింటా అని ఇంకో పిశాచం ఉంది. నేను తింటా. సరే సరే, మన ఇద్దరం గొడవ పడద్దు, ఇద్దరం కలిసి తిందాం అనగానే రాక్షసుడు అనుకున్నాడు. ఈలోగా పిశాచాలు రెండు చెట్టు నుంచి దూకి. అంతే, రాక్షసుడు ఇంకా ఓరి బాబోయ్ అని దేవుడోయ్ అని పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఆ రాక్షసుడికి పిశాచాలంటే మా చెడ్డ భయం. భయంతో వడికిపోయి ఆ ఊరు వదిలి పారిపోయాడు. మళ్ళీ రాలేదు, ఆ ఊరి మొహాన్నే చూడలేదు. ఊళ్ళో వాళ్ళందరూ సరిత గోపి యొక్క ధైర్యాన్ని, తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు. అప్పటి నుండి అందరూ హాయిగా ఉన్నారు. ఈవెన్ ద బిగ్గెస్ట్ మాన్స్టర్ క్యాన్ బీ ఫూల్డ్ విత్ క్లెవర్నెస్. తెలివితో ఎంత పెద్ద రాక్షసుడినైనా కూడా జయించవచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.